హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ టైం అనమాట ఇది నుమాయిష్ నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం. అంటే మామూలుగా వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా వర్క్ ఉన్నా కూడా వెళ్దాము అనేసి అని చెప్పి ఒకసారి నా ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి బయలుదేరాము. మేము ఉండేది గచ్చిబౌలిలో. మాకు ఇక్కడ నుంచి లిటరల్లీ లైక్ ట్రాఫిక్ అంతా కలిపి 1 అవర్ పడింది. 1 అవర్ పడి ఉంటుంది ఎగ్జాక్ట్లీ. బట్ మేము ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసామంటే కార్లో వచ్చాము. అసలు ఇక్కడ కార్ పార్కింగే ఉండదన్నమాట. అసలు చాలా స్ట్రగుల్ అయ్యాము మేము. మీరు అసలు కార్లో మాత్రం రావద్దండి. సో నేను ఎంటర్ అయిన వెంటనే నాకు జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ వేసుకోవడము పెట్టుకోవడము. సో వాళ్ళకైతే ఇక్కడ చాలా కొత్త కొత్త వెరైటీస్, సింపుల్గా కావాలన్నా హెవీగా కావాలన్నా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇవన్నీ అంటే పుట్టకమ్మలు ఇవి కొంచెం ఆక్సిడైజ్డ్ జస్ట్ 100 లోపే తీసుకోండి. దానికి అంత రేట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంత బెస్ట్ అనమాట. సో మేము గేట్ 1 నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. కార్ పార్కింగ్ అయితే అస్సలు లేదు, మీరు బైక్ అయితే పార్కింగ్ ఉంది. సో గేట్ 1 నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టాక్ వచ్చేసి దగ్గర 2200 స్టాల్స్ పెట్టారు అనేసి అని చెప్పని అన్నారు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంత బార్గెనింగ్ చేసుకుంటే మనకు అంత మంచిది. కొన్ని షాప్స్లో ఫిక్స్డ్ రేట్ అని కూడా పెట్టారు, అక్కడ మనం బార్గెనింగ్ చేసుకోలేము. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ది వచ్చేసి 1 పీస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. పింటెస్ట్లో బాగా ఇది అప్పట్లో ట్రెండ్ అయింది కదా, ఇప్పట్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. సో అందుకనేసి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 600 చెప్పారు, నేను 450కి తీసుకున్నాను. నార్మల్గా ఫిక్స్డ్ రేట్ ఉన్న షాప్స్కి అయితే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేశాను, వాళ్ళు తగ్గించుకోకుండా ఉంటే. అండ్ కార్డ్ సెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి చూపించేటివన్నీ కార్డ్ సెట్సే, కలర్స్ ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ కొంతమందికి ఇప్పట్లో హాఫ్ వైట్ ఇలాగ ట్రెండింగ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ ఒక షాప్ అంతా ఇవే కలెక్షన్ ఉన్నాయి. ఇవి 400 450 అలా చెప్పారు, బట్ నేను తీసుకోలేదు. ఫిక్స్డ్ రేట్ అనేసి అని చెప్పారు కానీ ఈ షాప్లో. బట్ నేనైతే అడిగితే బేరం ఆడింటే ఇచ్చారనమాట. కొన్ని టాప్స్ వచ్చేసి 499 ఉన్నాయి, కొన్ని 400 ఉన్నాయి, కొన్ని 500 ఉన్నాయి, కొన్ని 600 ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. అందులో లైక్ ఇలా హాఫ్ వైట్లో ఇలా క్రాప్ టాప్ ఉంది, స్లీవ్లెస్ టాప్ కూడా ఉంది. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంది. ఇలాగా హాఫ్ వైట్ డిజైన్లో వచ్చేసి ఇక్కడ మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ వీళ్ళు ఇక్కడ మెటీరియల్స్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పి అన్నారు. బాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి బాగున్నాయి క్లాత్ అంతా అయితే. బట్ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనేది నేనేం ట్రై కూడా చేయలేదు. అండ్ కార్డ్ సెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇలాగ మనం ఎప్పుడైనా అంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంది, మరీ అంటే 2-3 వాషెస్కి వెళ్ళిపోయేంత అయితే ఏం లేదు, బాగానే ఉంది. బట్ ఈ టాప్ వచ్చేసి 500 చెప్పారు, 350కి అడిగినా ఇచ్చింటారు. బట్ నేను తీసుకోలేదు, ఎల్లో ఎందుకు అనేసి అని చెప్పి. మళ్ళీ పింక్ నచ్చింది, ఇప్పట్లో కొంచెం ట్రెండ్ అవుతుంది కదా అనేసి అని చెప్పి పింక్ తీసుకున్నాను. ఇలాంటి మోడల్ కొంచెం ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా అనేసి అని చెప్పని. అసలు చాలా షాప్స్లో ఫిక్స్డ్ రేట్ ఉండే వాటికైతే మనం అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇక్కడ మేము లిటరల్లీ 4కి బయలుదేరాము, 3కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేకి 4 పైన అయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేకి 8:39 అయిపోయింది. నైట్ అయ్యాకి ఫుల్ రష్ ట్రాఫిక్ ఉంటుంది, మాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, నాకు రీసెంట్లీ మ్యారేజ్ అయింది. సో ఫ్యామిలీ పెట్టేదానికి కూడా కొన్ని యూజ్ అవుతాయి కదా అనేసి అని చెప్పి ఇవి కూడా అన్నీ చూస్తూ ఉన్నాను. ప్లేట్స్ కానీ, జగ్స్ అండ్ పికిల్స్కి జార్స్ కానీ అన్నీ యూజ్ అవుతాయి కదా అనేసి అని చెప్పి, లో బడ్జెట్లో వస్తే తీసుకోవడమే బెస్ట్ కదా అనేసి అని చెప్పి చూస్తున్నాను. బట్ వీళ్ళు ఇవి అంత ప్రైస్ ఏం తగ్గించలేదు మనం అనుకునే అంత. సో వీళ్ళు అసలు కొన్ని షాప్స్లో అయితే అంటే ఇలాంటి షాప్స్లో అయితే వీడియో కూడా పెద్దగా అలో చేయలేదు, బట్ మేము తీసాము. అండ్ ఈ కప్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను. సెట్స్గా తీసుకుంటే డిన్నర్ సెట్ లాగా ఆరెల్స్ పెట్టుకునేదానికి ఉంటుంది కదా అనేసి అని చెప్పని. నేను ఎప్పటి నుంచి ఇవన్నీ ఐకియాకి వెళ్ళి తీసుకుందాంలే అనేసి అని చెప్పి అనుకున్నాను. బట్ ఇక్కడ కనిపించేసరికి ఒకసారి తీసుకుందాము రేట్ బట్టి
రేట్ని బట్టి తీసుకుందాము అనేసి అని చెప్పి అనుకున్నాను. అంటే నా చేతిలో ఉండే జ్యూస్ జార్ అయితే నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లోనే పెట్టుకుందాము అనేసి అని చెప్పి అనుకుంటా ఉన్నాను. బట్ కుదరలేదు. సో ఇక్కడ కనిపించేకి తీసుకున్నాను. వీళ్ళు 150 చెప్పారు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు, తగ్గలేదు. సో ఇంకా నాకు కావాలి కదా, ఎలాగైనా బయట ఆన్లైన్లో అయినా కూడా కొనుక్కోవాల్సిందే కదా అని చెప్పని ఇది నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి తీసుకున్నాను. కొన్ని వాటిలలో ఫిక్స్డ్ రేట్ అని చెప్పి తగ్గించకపోయినా మనకు అవసరం ఉంటే ఇంకా పక్కా తీసుకోవాలి కదా. సో నేను ఇంకా నాకు అవసరం ఉంది కదా అని చెప్పని తీసుకున్నాను. అండ్ పక్కనే కొంచెం వుడెన్ షాప్ ఉండింది. ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఇయర్ రింగ్స్ది స్టోర్ చేసుకునేదానికి ఒకటి బాక్స్ తీసుకుందాము అనేసి అని చెప్పి ఆర్గనైజర్ చూద్దాము అనుకుంటున్నా. ఇక్కడ వుడ్డు ఉండింది, నాకు మంచిగా అనిపించింది. సరే అని చెప్పి వుడ్డుది ఒకటి తీసుకున్నాను. ఇది 700 ఎంతో చెప్పారు. నేను ఒక 500కి ఏమో తీసుకున్నాను. సో నేను చాలా ప్రైజెస్, చాలా స్టాల్స్ తిరుగుతూ ఉన్నాను కదా. సో ఎగ్జాక్ట్ రేట్ అంటే నేను చెప్పాలంటే నాకు కూడా కొంచెం కష్టమే. బట్ బార్గింగ్ చేస్తూ అటు ఇటు తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య ఈ క్లాత్ బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది కదా. సో ఇది వచ్చేసి కార్డ్ సెట్ అనమాట. ఇక్కడ అన్ని కార్డ్ సెట్స్ నేనైతే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కార్డ్ సెట్ బాగున్నాయి అన్నిటికంటే. లైక్ డిఫరెంట్ వెరైటీస్, స్మూత్గా చాలా బాగున్నాయి. సో ఇంకా కార్డ్ సెట్స్ అయితే నేను తీసుకోలేదు, ఆల్రెడీ నాకు ఉన్నాయి అనేసి అని చెప్పని. బట్ మీకు యూజ్ అవుతుంది కదా అనేసి అని. ఇక్కడ మెటీరియల్స్ తీసుకునే వాళ్ళకి, లైక్ మెటీరియల్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఈ ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి నాకు. ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ నా చేతిలో ఉండేదైతే 1000 రూపీస్ చెప్పారు. అండ్ మళ్ళీ నేను ఇంకా 2-3 చూసేకి వాళ్ళు ఇంకా లైక్ డిఫరెంట్ డిజైన్స్ చూపించారు. వాళ్ళు వచ్చేసి ఇంకొకటి 1200 చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే 1200ది 1000కి ఇస్తాము అన్నారు, 1000ది 800కి ఇస్తామన్నారు. అంటే నేను ఇంకా తీసుకోవాలి అనేసి అని చెప్పి అనుకోలేదు. బట్ చూస్తూ ఉండే తల్లికి ప్రైస్ ఏం తగ్గించరా అనేసి అని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. మనం ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మనకి ఇవి బాగా నచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా మేబీ 1000 రూపీస్ది 700కి అలా ఇవ్వచ్చు అనుకుంటా. బట్ నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళినా, లేకపోతే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా ఇవి వేసుకునేదానికి చాలా డీసెంట్గా ఉంటాయి కదా అనిపించింది. పైగా ఇది ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి ఇలాంటి మెటీరియల్స్. డీసెంట్ లుక్ కూడా ఇస్తుంది. అండ్ మోరోవర్ ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళకి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేకపోతే కొంచెం చుడిదార్స్ బాగా ఇంట్రెస్ట్గా చూపించే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మెటీరియల్స్. అండ్ చిన్నపిల్లలకు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. చాలా క్యూట్గా ఉన్నాయి డైలీ వేర్ టీషర్ట్స్ అవన్నీ. అంటే చిన్న 2-3 months నుంచి కూడా ఉన్నాయి అన్నమాట టీషర్ట్స్, చాలా చిన్నటివి, బాగా 5 years 6 years వాళ్ళకు కూడా. అండ్ ఇక్కడ అన్నీ ఎక్కువ మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ చికెన్ కర్రీ కుర్తాసే ఉన్నాయన్నమాట. సో నా దృష్టిలో ఏంటంటే ఆల్రెడీ ఇది ట్రెండింగ్ అయిపోయింది కదా అనేసి అని చెప్పి అనుకుంటాను నేను. ఎందుకంటే నా దగ్గరే పర్సనల్గా నేను అప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే పర్సనల్గా అప్పట్లో ట్రెండింగ్ ఉన్నప్పుడు నేను ఒక 2-3 కుర్తాస్ తీసుకున్నాను. అండ్ షార్ట్ కుర్తీస్ తీసుకున్నాను, అండ్ లాంగ్ కుర్తీస్ కూడా తీసుకున్నాను. బట్ నేనైతే పర్సనల్గా నేను తీసుకోలేదన్నమాట. బట్ క్లాత్ అంతా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూసే టాప్ వచ్చేసి వాళ్ళు 1400 చెప్పారు. బార్గెన్ చేశాను అనమాట. అంటే ఒక 1200కి ఇవ్వండి అనేసి అని చెప్పని. వాళ్ళు తగ్గించుకోలేదు, ఫిక్స్డ్ రేట్ అనేసి అని చెప్పారు. బట్ మళ్ళీ నేను అక్కడే పెట్టేసి వచ్చేసాను, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అనేసి అని చెప్పని. పైగా ఇప్పుడు ట్రెండింగ్ కూడా అంత లేదు. బట్ చికెన్ కర్రీ కుర్తా ఎప్పుడు వేసుకున్నా ఆ లుక్ బాగుంటుంది. అప్పట్లో బాగా ట్రెండ్ అయింది కదా. సో ఇప్పుడు అంత లేదు. బట్ ఇది ఎప్పటికైనా కలెక్షన్ బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి వేర్ నేను కొంచెం ఎక్కువ ఇష్టపడతాను. ఇది వచ్చేసి పెయిర్ 500 చెప్పారు. మనం ఒక 350కి అడిగినా కూడా ఇస్తారు వీళ్ళు. అండ్ ఓవర్ సైజ్ టీషర్ట్స్ చూస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఎక్కువే చెప్పారు, 300 చెప్పారు. అంతేకాక ఫిక్స్డ్ రేట్ చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పనేసి నేను అక్కడే పెట్టేసి వచ్చేసాను. నేను మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ పెట్టాలి అనుకొని అయితే నేను ఇక్కడికి రాలేదు. జస్ట్ నా ఫస్ట్ టైం విజిట్ కదా, ఎలా ఉంటుంది చూద్దామనేసి అని చెప్పని వచ్చాను. బట్ ఇక్కడ షాపింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగా షాపింగ్ చేయొచ్చు. అన్ని స్టోర్స్ బాగా తిరిగి బార్గెన్ చేసుకోవచ్చు.
అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా నేను బెడ్షీట్స్ కూడా చూస్తూ ఉన్నాను. బెడ్ పైకి సింగిల్ కవర్, డబల్ కవర్ బెడ్షీట్స్ అంటే తక్కువ రేట్లో వస్తే తీసుకోవచ్చు కదా క్లాత్ని బట్టి అనేసి అని చెప్పని. అండ్ ఇక్కడ ఇలాంటి టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది నేను జీన్స్ పైకి కూడా పేర్ చేసుకోవచ్చు అని చెప్పని తీసుకున్నాను. అంటే ఎప్పటికైనా జర్నీస్కి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ బాగుంటుంది కదా అనేసి అని చెప్పని, జీన్స్ ఆర్ లెగ్గిన్ వేసుకోవచ్చు కదా అనేసి అని చెప్పని. అండ్ ఆఫీస్కి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుందాము, సైడ్ హ్యాండ్ బ్యాగ్ అని అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ బాగుంది కదా అనేసి అని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ వీళ్ళు ఎంత 1000 చెప్పారు, నేను ఇంకా తీసుకోలేదు. అంత చాలా రేట్ అనేసి అని చెప్పి ఇక్కడ అంత రేట్ పెట్టాలనిపించలేదు. ఎందుకంటే అంత రేట్స్ పెట్టుకునే బదులు మనకు కావాల్సింది మనం నచ్చినట్టు తీసుకోవచ్చు కదా, బార్గెన్ చేసి తీసుకుంటేనే కదా ఇంత ఎగ్జిబిషన్లో బెనిఫిట్ మనకి అనేసి అని చెప్పని. బట్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి పర్సనల్గా. అంటే ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ పార్టీ వేర్కి అండ్ ట్రెడిషనల్ వేర్కి ఎలా కావాలంటే అలా ఉన్నాయి. మమ్మీ వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా సెట్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకునే హ్యాండ్ బ్యాగ్స్, షోకేస్లో అలా ఉంటాయి కదా, అవి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ స్కర్ట్స్ అయితే పర్టికులర్గా చాలా మంచి కలెక్షన్ ఉంది. స్కర్ట్స్ బాగా ఇంట్రెస్ట్గా వేసే వాళ్ళకి ఇక్కడ పేర్ చేసుకొని మనకు కావాల్సింది మనం నచ్చినట్టు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా కజిన్స్కి ఏదైనా తీసుకుందాం అనేసి అని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ అది కలర్స్ అంత అనిపించక నేను మళ్ళీ అక్కడే పెట్టేశాను. కుర్తీ సెట్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. ఇది పర్టికులర్గా ఇది వచ్చేసి గేట్ 3 దగ్గర ఉందన్నమాట ఈ స్టాల్. మీకు నచ్చితే వచ్చి షాపింగ్ చేయండి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీళ్ళు కూడా వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు, బట్ బార్గెన్ చేస్తే తగ్గించారు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు బ్లాక్ కనిపిస్తే బ్లాక్ కుర్తీ సెట్స్ కానీ బ్లాక్ టాప్స్ కానీ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. నేను ఎక్కువ బ్లాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎన్ని కలర్స్ ఉన్నా కూడా. సో ఇది చికెన్ కర్రీ కుర్తాలు ఈ మోడల్ బాగా నచ్చింది, బట్ ఇది నా దగ్గర లేదు. తీసుకుందాం అనేసి అని చెప్పి చూశాను కలర్స్ ఉంటే, బట్ తీసుకుందాం అనేసి అని చెప్పి అంత రేట్ అన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ ఎందుకులే వద్దు అనేసి అని చెప్పి అనిపించింది. బట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనేసి అని చెప్పి వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నాను. అన్ని స్టాల్స్ మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి క్లాత్ చాలా బాగుంది, బట్ 250 చెప్పారు వీళ్ళు. రేటు కూడా ఓకే, బట్ ఇది నాకు బాగానే అనిపించింది కానీ బట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని తీసుకున్నాను. అండ్ ఇక్కడ గేట్ 3 సైడ్ వచ్చేసి స్లిప్పర్ స్టాల్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. ఆఫీస్కి కూడా తీసుకుందాము అనేసి అని చెప్పని ట్రై చేశాను. బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనం రేట్ కూడా పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ కావాలంటే అన్ని కలెక్షన్, ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ కానీ ఎలా మోడల్ కావాలంటే అలా ఉన్నాయి. ఫ్లాట్స్ కానీ లేకపోతే కార్గోస్ కానీ ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. నేను ఒక పేరు తీసుకున్నాను. నేను ఏ పేరు తీసుకున్నానో మీకు వీడియో పెడతాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా వెళ్ళారా నాంపల్లి ఎగ్జిబిషన్కి? ఇది ఎన్నోసారి వెళ్ళడము లేకపోతే ప్రతి ఇయర్ వెళ్తారా? సో నాకు తెలిసినంత వరకు ఎగ్జిబిషన్ వచ్చేసి జాన్ 3 నుంచి ఫెబ్ 15 వరకు ఉంటుంది అనేసి అని చెప్పి అన్నారు. నాకు తెలిసినంత వరకు, లేకపోతే డేట్స్ ఏమైనా అటు ఇటు అవుతాయేమో మీరే కమెంట్స్లో చెప్పండి. సో ఇంకా డిన్నర్ సెట్కి ఏమన్నా కొంచెం ఇవి చూద్దాము, స్పూన్స్ అవి ఇవి అని చెప్పి వచ్చాము ఇక్కడికైతే షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఎన్ని స్టాల్స్ అంటే అన్ని స్టాల్స్, ఎంత బార్గెన్ చేసుకుంటే అంత బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇదైతే నా ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగానే ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ ఇంటికి వచ్చేకి చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. బట్ నేను ఇంతవరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి వినడమే కానీ ఎప్పుడు వెళ్ళి చూడలేదన్నమాట. ఇది నా ఫస్ట్ టైము. ఓకే, అంటే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందంటే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా నైట్ టైం అయ్యే కొద్దీ ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తారు అనమాట. నేనైతే మండే వెళ్ళాను, మండే 4కి వెళ్ళాను అనమాట. అదే ఇంకా వీకెండ్స్ అయితే ఇంకెంత రష్ ఉంటుందిరా బాబోయ్ అనేసి అనిపించింది. ఇక్కడ నేను అంటే స్మాల్ కప్స్, స్పూన్స్, ప్లేట్స్ అవి చూస్తున్నాను. ఇవి డజన్ వచ్చేసి
500-600 చెప్పారు. బట్ నేను తీసుకోలేదు. వీళ్ళు బార్గెయిన్ చేస్తుంటే కూడా తగ్గించలేదు. బట్ ఇంకో షాప్‌లో వాళ్ళు కొంచెం తగ్గించారు. ఇంక అక్కడ కొంచెం షాపింగ్ చేశాననమాట. ఇక్కడ హ్యాంగర్స్ అలా కావాలా అంటే కీ చైన్స్ పెట్టుకునేదానికి, లేకపోతే లాక్స్ పెట్టుకునేదానికి అలాంటివి ఇక్కడ బాగా మంచిగా ఉన్నాయి. అండ్ ఇంటి ముందర ఏదైనా బోర్డ్ పెట్టుకోవాలన్నా, లైక్ మన ఓన్ హౌస్ అయ్యుండి మన పేరు ఏదన్నా వుడ్‌తో వేపించాలన్నా, లేకపోతే ఏదన్నా చేయాలన్నా కూడా వీళ్ళు ఇక్కడే కస్టమైజ్ చేపిస్తారు. మన పేరు, మన అడ్రస్, లైక్ మన పేరు, మన డోర్ నెంబరు మనకి ఎలా కావాలని చెప్తే, సో ఇలాగ ఎగ్జాంపుల్ ఇలా చూపించారు కదా, అలాగ వాళ్ళే ప్రింట్ చేపిస్తారు. అండ్ మధ్యలో ఆకలేస్తుంటే వెజ్ పఫ్ తిన్నాను. ఇది వచ్చేసి 65 రూపీస్ చెప్పారు. అసలు టూ కాస్ట్ అనిపించింది నాకు ఇదైతే. అన్నికంటే ఇదే ఎక్కువ కాస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ అలాగా షాపింగ్ చేసుకునే వాళ్ళకి అసలు దుమ్ముగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను కొన్ని బనానా క్లిప్స్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటామండి, కుదరలేదు. సో అవి కొన్ని తీసుకున్నాను. అంటే ఓవరాల్ హెయిర్కి సరిపోతాయి కదా, సో అలాంటివి. అండ్ ఇంకా బెడ్ పైన డబల్ బెడ్షీట్ తీసుకుందామని చెప్పని చూశాను. ఇక్కడ వచ్చేసి 1000కి 3 బెడ్షీట్స్ అని చెప్పి అన్నారు. అండ్ నేను ఇంకా మొత్తం 1200 ఇచ్చి 4 బెడ్షీట్స్ తీసుకున్నాను. అండ్ అలానే కొన్ని కర్టన్స్ మోడల్స్ అండ్ అవి అన్నీ చెప్పి తీసుకున్నాను. అండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. బట్ నేను ఇవి తీసుకోలేదు, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది నాది షాపింగ్ అనేసి అని చెప్పని. అండ్ ఇంకా లాస్ట్కి బయటకు వచ్చేసేకి అప్పుడు నాకు ఇవి ఏదన్నా ఫ్రిడ్జ్ పైన ఫ్రూట్స్ అలా పెట్టుకునేదానికి ఏదైనా తీసుకుందాం అనేసి అని చెప్పి చూశాను. వీళ్ళు ఇక్కడే హ్యాండ్తో వేస్తూ ఉన్నారు, ఇంకా యూజ్ అవుతాయి కదా అని చెప్పని ఇలాగ బకెట్ తీసుకుందాము అనేసి అని చెప్పి చూశాను. ఇక్కడ వీళ్ళే దగ్గరుండి హ్యాండ్ మేడ్ చేశారు, చాలా బాగుంది కలెక్షను. అండ్ ఇది వచ్చేసి పూజ డెకరేషన్ రూమ్కి బాగా, అంటే పూజ డెకరేషన్కి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ బాగా మంచి కలెక్షన్ ఉంది. అంటే దేవునికి దండ వేసేదానికి కానీ, లేకపోతే పూజ డెకరేషన్ రూమ్కి